ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈరోజు 8వ రోజు అండి. అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మనతో చాలా చక్కగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ 8వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. మన పాత స్థితిని మళ్ళీ తిరిగి మన జీవితాలలో ఆయన ఇచ్చే దేవుడై ఉన్నారండి అనుకోవచ్చు. ఉన్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, భయంకరమైన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, చాలా విధమైన వాటిలలో కృంగిపోయిన జీవితాలతో ఇంకా నా జీవితం ఇంతే ఏమో, నా బ్రతుకు ఇంతేమో, ఇంకా నేను ఎప్పుడు దీని నుంచి బయటికి రానేమో అని అనుకుంటూ ఉండొచ్చు కదండి. కానీ చూడండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను మార్చే దేవుడై ఉన్నారు. మరి ప్రతి విషయాలలో మనము బాధపడుతూ ఉంటాం. మన బాధ, మన చింత, మన ఏడుపు, మన దుఃఖం అంతా ప్రభు చూస్తూ ఉన్నారండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో చాలామంది చాలాసార్లు చాలా విషయాలు కృంగిపోయినప్పటికీ ఎడతెగక కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఎన్నో ఆశలు పెట్టుకొని నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఇదిగో ఈ కార్యాన్ని చేస్తారని ఆశ కలిగి మీరు ఎదురు చూస్తున్నారు. మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువు గొప్ప కార్యము మీ జీవితంలో చేయబోతున్నారు. ఆమేన్. మీరు పెట్టుకున్న ఆశ ఏది కూడా భంగము కాకుండా అద్భుతమైన రీతిలో ముందు గతిని, స్థితిని దేవుడు ఇచ్చి తిరిగి మళ్ళీ మరి రెండింతలుగా, ఒక వంతుగా కోల్పోయారేమో కానీ రెండింతల ఆశీర్వాదాలు, ఆమేన్, వడ్డీతో సహా ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. అధైర్యపడకండి, ఏ విషయంలో బాధపడకండి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనని ఆలకించి మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు చెందుతున్నా ప్రార్థించండి. అంతే, ఎడతెగక ప్రార్థించండి. మన ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకుని రాబోతుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో గొప్ప శుభవార్తను మనం వినబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏ విషయాల్లో మరి చాలా వేదన పడుతున్నా ప్రార్థించండి అంతే. మరి ఉదయకాల సమయంలో ప్రార్థనతో ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన వాడా, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నామయ్యా. శక్తివంతుడవు, జీవాధిపతివి, క్షేమాధిపతివి, మాకు చాలిన దేవుడవై ఉన్నావు, గొప్ప దేవుడవై ఉన్నావు అయ్యా. మా జీవితాలలో ఘనమైన కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ఎన్నో విషయాల్లో ప్రభా మా పరిస్థితులు బాగాలేనప్పుడు మీ పాదాల చెంత మేము దేని కొరకైతే అయ్యా ఏ విషయంలో కోల్పోయామో, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో దాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనని ఆలకించి ప్రభా మేము కోల్పోయిన స్థితిని అంతటినీ కూడా తిరిగి మళ్ళీ మా జీవితాలలో మాకు ఇచ్చే దేవుడవై ఉన్నావు అయ్యా. నీవెంత గొప్ప దేవుడవయ్యా. ప్రతి విషయంలో విసుకక అయ్యా ప్రార్థన చేస్తూ ఇలాగనే బలముగా ముందుకు సాగుదుము గాక. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళుదుము గాక. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. ఏది కావాలన్నా అడిగి పొందుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో కోల్పోయినదంతా తిరిగి ప్రభా వారి జీవితంలో కలగ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం అయా. ఆశము ప్రభా ఇదిగోండి, వారి పడుతున్న ఆశ ఏదైతే ప్రభ ఉందో అది భంగము కాకుండా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. ఎప్పుడు కూడా ప్రభా ఇదిగోని కనిపెట్టి ప్రార్థించుటకు కృప చూపించండి. ఏది కావాలన్నా దేవా నాకు సహాయం చేయ, నాకు తోడుగా ఉండండి అయ్యా, నన్ను భద్రపరచండి అయ్యా, నా పరిస్థితులు మార్చేయాన్ని
స్తుతిస్తూ కీర్తిస్తూ మీ నామాన్ని ప్రార్థించుటకు కృప చూపించండి, సహాయం చేయండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో పనులలో మీరు తోడే ఉండండి, గొప్ప కార్యము జరిగించండి, కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నీ సేవకుడికి బలమైన శక్తిని మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప కార్యము ప్రభా, ఇదిగోండి మేము కల్లారా సేవకుడి ప్రార్థన ద్వారా మా జీవితాల్లో మేము చూచుదుము గాక. సహాయం చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.